Hi friends, welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So here we are discussing the MCQs for the 16th February 2026. So then here we'll discuss MCQs of the 16th February. Then we'll start discussing one by one. The first and foremost question we come up with: where the pangolin hunting and trading has been banned recently. This is the question. Pangolin. సో ఈ పాంగోలిన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇదనమాట. పాంగోలిన్ ట్రేడ్ ఈజ్ ఇల్లీగల్ పోచింగ్, ట్రాఫికింగ్. దిస్ పాంగోలిన్ పోచింగ్, ట్రాఫికింగ్ కూడా. ట్రాఫికింగ్ అండ్ సేల్. సో వీటిని కంప్లీట్గా బ్యాన్ చేసిందనమాట. ఇల్లీగల్ పోచింగ్ని, ఇల్లీగల్ పోచింగ్, ట్రాఫికింగ్. పోచింగ్ అంటే వాటిని వేటాడడం, ట్రాఫికింగ్ అంటే తరలించడం, సేల్ అంటే అమ్మడం. ఏ స్టేట్ అని ఇచ్చాడు? నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, మణిపూర్ అండ్ మహారాష్ట్ర ఇచ్చాడు. These are not the states. And Nagaland, Naga tribe official ga then they announced this particular one anamata. So this particular animal has its own importance anamata. The parts of these pangolins or pangolin derived products on the black market, very good demand. They have got very good demand. సో బ్లాక్ మార్కెట్లో మనం బ్లాక్ మార్కెట్ అంటాం కదా, అంటే దాన్ని మనకి దొంగతనంగా తీసుకొచ్చిన మార్కెట్ ఉంటుంది కదా. సో అలా ఓల్డ్ మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో ద పార్ట్స్ ఆఫ్ పాంగోలిన్ అంతేకాకుండా పార్ట్స్ ఆఫ్ పాంగోలినే కాకుండా దెన్ పాంగోలిన్ డెరైవ్డ్ ప్రోడక్ట్స్, పాంగోలిన్ డెరైవ్డ్ ప్రోడక్ట్స్, దాని నుంచి వచ్చిన ఉత్పత్తులు. అండ్ ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నమాట. అంతేకాకుండా పాంగోలిన్స్ ఆర్ బిలీవ్ టు బి ద వరల్డ్స్ మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామల్ అనమాట. వరల్డ్స్ మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామల్. సో ఈ మ్యామల్స్ అంటాం కదా, పాలిచ్చి పెంచే జంతువులను మ్యామల్స్ అంటాం. ఈ మ్యామల్స్లో ప్రపంచంలోనే ఎక్కువ వీటిని హంట్ చేసి తరలించే మ్యామల్స్లో మోస్ట్ డిమాండెడ్ యానిమల్ అనమాట ఇది. అకౌంటింగ్ అరౌండ్ 20% ఆఫ్ ఆల్ ఇల్లీగల్ వైల్డ్ ట్రేడ్లో 20% ఈ పాంగోలిన్స్దే ఉంటుందన్నమాట. అకార్డింగ్ టు ద IUCN మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, మోర్ దాన్ 1 million pangolins were poached in the decade prior to 2014. 2014 ముందు, దెన్ బిఫోర్ 2014 1 million పైగా వీటిని పోచ్ చేశారు. 1 million pangolins were poached అనేది కాన్సెప్ట్ అనమాట. అంతేకాకుండా వీటి డిమాండ్ మనకి ట్రాఫిక్డ్ మెయిన్లీ టు స్కేల్సింగ్ అనమాట. అంటే వాటి పైన ఉన్న స్కిన్కి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ అనమాట. సో విచ్ ఆర్ బిలీవ్డ్ దట్ ఎ ట్రీట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ హెల్త్ కండిషన్స్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్. సో ట్రెడిషనల్ మెడిసిన్లో వీటి బాడీ పార్ట్స్ని వాటిని ఉపయోగిస్తారన్నమాట. ట్రెడిషనల్ మెడిసిన్లో వాటికి రిలేటెడ్గా ఉన్న ట్రెడిషనల్ మెడిసిన్లో యూస్ చేస్తారు. చాలా మంచిది అని ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్, చైనా వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. చైనా అండ్ వియత్నాం. సో కాబట్టి ఎక్కువ ఈ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అండ్ లగ్జరీ ఫుడ్,
వీటి ఫ్లష్ని లగ్జరీ ఫుడ్గా కూడా ట్రీట్ చేస్తారు, ట్రీటెడ్ యాజ్ లగ్జరీ ఫుడ్. ఇక్కడ చైనా అండ్ వియత్నాం ఈ కంట్రీస్లో పర్టికులర్గా అనమాట. అండ్ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇన్ ఆఫ్రికా దెన్ ద పాంగోలిన్స్ ఆర్ సోల్డ్ యాజ్ ఫర్ బుష్ మీట్ అనమాట. సో బుష్ మీట్ లాగా వీటిని సేల్ చేస్తారనమాట. అంటే ఒక గ్రూపు, ఒక చాలా పెద్ద ఎత్తున వీటి సేల్ అది జరుగుతుందనమాట. అంటే వైల్డ్ లైఫ్ హంటింగ్ చేసేసి ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ కోసం, వైల్డ్ లైఫ్ హంటింగ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, మ్యాసివ్ లెవెల్లో హ్యూమన్ కన్జంప్షన్ జరుగుతుంది. సో లైక్ వైల్డ్ లైఫ్ హంటింగ్ అంట, ఇట్స్ మీట్ ఫర్ వైల్డ్ లైఫ్ హంటింగ్. దట్స్ అ కాంటెక్స్ట్. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి దీనికి అనమాట. సో దట్స్ అ రీజన్ ఇట్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ డిమాండ్ అనమాట, వెరీ గుడ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. మెనీ టైమ్స్ ద యానిమల్ ఈజ్ ట్రాఫిక్డ్ జస్ట్ ఫర్ అ క్లాతింగ్ అండ్ ఫ్యాషన్. అంతేకాకుండా క్లాతింగ్లో వీటితోటి మనకి సంబంధించిన బ్యాగ్స్ కానీ లగ్జరీ గూడ్స్ని వాటిని కూడా తయారు చేస్తారన్నమాట. క్లాతింగ్ అండ్ ఫ్యాషన్లో కూడా వీటి స్కిన్ యూస్ చేస్తారు. ఫ్యాషన్, స్కిన్ ఆఫ్ పాంగోలిన్ యూజ్డ్ ఫర్ క్లాతింగ్ అండ్ ఫ్యాషన్లో యూస్ చేస్తారు. బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్ ఎలా అనుకుంటామో వీటి స్కిన్ తోటి బ్యాగ్స్ తయారు చేస్తారు, చాలా డిమాండ్ ఉన్నదన్నమాట. అంతేకాకుండా ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది. ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెసీస్ ఆర్ స్పీసీస్, దాన్ని మనం CITES అంటాం. ఈ CITES మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. ఇది జెనీవా, స్విస్లో ఉంది. ఇది మనకి 1875 నుంచి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్న ఎంటిటీ అనమాట. దాదాపుగా 185 కంట్రీస్ దీనిలో మెంబర్ నేషన్స్ ఉన్నాయి. ఈ ఎంటిటీ ఏంటి అంటే విచ్ రెగ్యులేట్స్ ద ఇంటర్నేషనల్ వైల్డ్ ట్రేడ్. ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే, ట్రేడ్ రెగ్యులేటర్ ఎవరు అంటే ఈ ఆర్గనైజేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఎంటిటీ ఇది, వైల్డ్ లైఫ్ ట్రేడ్ రెగ్యులేటర్ అనమాట ఇది. అండ్ హ్యాస్ ప్లేస్డ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ పాంగోలిన్ మార్కెట్ సిన్స్ 1985. 1975 నుంచి ఈ పాంగోలిన్ మార్కెట్ మిల్లో వీటిని మీద రెస్ట్రిక్షన్ ఉంచిందనమాట. వీటిని పోచ్ చేయకూడదు, తర్వాత పోతే పోచింగే కాకుండా వీటిని ట్రాఫికింగ్ కానీ వీటిని స్కేలింగ్ కానీ ఇలాంటివి చేయకూడదు అనేది కండిషన్ కూడా ఉంది. అంతేకాకుండా 2016 ఇట్ యాడెడ్ 8 pangolin species, 8 pangolin species అనమాట. స్పీసీస్ టు ఇట్స్ అపెండిక్స్ 1 అంటే డేంజర్ జోన్లోకి అనమాట. వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ కూడా తీసుకుంటాం. అపెండిక్స్ 1 కింద వీటిని యాడ్ చేయడం కూడా జరిగిందనమాట. అంతేకాకుండా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో కనుక మనం చూస్తే, ఇక్కడ ఐయుసిఎన్ చెప్పుకున్నాం కదా ముందు, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో మనకి ఇవి వచ్చేటప్పటికి వల్నరబుల్ టు క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్నాయి. వల్నరబుల్ టు క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్న యానిమల్ అనమాట ఇది. సో మనకి దట్ ఈస్ అ వన్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటున్న ఐయుసిఎన్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. స్విట్జర్లాండ్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది మనకి. ఇది ఈ పర్టికులర్ యానిమల్ని వల్నరబుల్ టు క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంచడం జరిగింది అనమాట. క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో వీటిని నోటిఫై చేయడం జరిగింది కాబట్టి మనకి అది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. Who was appointed
who was appointed recently as a new chairman of Gift City అంటున్నా, న్యూ చైర్మన్ ఆఫ్ గిఫ్ట్ సిటీ. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆస్డ్ అనమాట. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఆప్షన్స్ ఆర్ రమణ కొటాక్, నో. ఉదయ్ కొటాక్, శేఖర్ కొటాక్, జైన్ కొటాక్, కోమల్ కొటాక్, నో. సో ఉన్నది ఉదయ్ కొటాకే ఉన్నారు, మిగిలినవన్నీ యా. సో దెన్ క్రియేటెడ్ అక్రోనిమ్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే గిఫ్ట్ సిటీకి ద గుజరాత్స్ గిఫ్ట్ సిటీ కదా ఇది. ది గిఫ్ట్ సిటీ గుజరాత్స్ గిఫ్ట్ సిటీ. సో ఇది మనకి న్యూస్లో ఉంది, చాలాసార్లు మనం డిస్కస్ చేసాం కూడా. ఈ గిఫ్ట్ సిటీ న్యూస్లో టర్న్ అయింది మనకి. దెన్ దీనికి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ కదా, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ is also called gift city anamata, is a central business district under construction in the Gandhinagar. ఇది గాంధీనగర్ మనకి గుజరాత్లో ఉంది. గాంధీనగర్ గుజరాత్, విచ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. కన్స్ట్రక్షన్ విచ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. సో మనకి దెన్ ఈ కాంటెక్స్ట్లో which is under construction, this Gandhinagar, Gujarat International Finance Tech City. ఫైనాన్స్ టెక్ సిటీ. సో మనకి ఇది గాంధీనగర్ అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్లో ఉంటుందన్నమాట. గాంధీనగర్ అండ్ అహ్మదాబాద్ మెట్రో రీజియన్లో ఉంటుంది. దీనికి న్యూ చైర్మన్గా ఉదయ్ కొటాక్, మన కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఉంది కదా, యా కొటాక్ మహీంద్రా బ్యాంక్ హెడ్ ఎవరైతే ఉన్నారో ద ఉదయ్ కొటాక్ అపాయింట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ గిఫ్ట్ సిటీ అనమాట. దట్ ఈస్ అ స్పెషల్ థింగ్ హియర్. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ గిఫ్ట్ సిటీ హ్యాస్ గాట్ వెరీ స్పెషల్ దిస్ వన్. మనకి న్యూస్లో చాలా క్లియర్గా చాలా అంశాల్లో టాప్ 10లో కనిపిస్తోంది మనకిది. సో దీని యాక్టివిటీస్ ఆపరేషన్స్ని హోల్డ్ చేయడానికి ఉదయ్ కొటాక్ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ అనమాట. లైక్ ఈయన 2023 June 19th నుంచి హీఈస్ వర్కింగ్ యాజ్ అ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. జూన్ 19, 2023 నుంచి మనకి హస్ముఖ్ ఆదియా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఫంక్షన్ చేస్తున్నారు. ఈయన ప్లేస్లో ఆయన రీప్లేస్ చేస్తున్నారనమాట. ఈజ్ రీప్లేస్డ్ బై ఉదయ్ కొటాక్. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. అది స్పెషల్ థింగ్ ఇక్కడ. ఉదయ్ కొటాక్. సో అపాయింట్మెంట్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయాలి. అపాయింట్మెంట్ కింద అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా అనమాట. సో దెన్ దట్ ఈస్ అ పాయింట్ హియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which state government recently launched artificial based digital attendance system for MLAs? Digital attendance system అర్థమైపోతుంది కదా మనకి. సో to highlight
and to make accountability of to make accountability and a transparency in the attendance of MLAs, to make or to bring అనొచ్చు మనం, to bring the accountability and the transparency in the attendance of MLAs. Then they introduced this particular AI based digital attendance system, that is Andhra Pradesh anamata. Andhra Pradesh government introduced chesindi. So then answer C is the correct one here. So ikkada answer B is the correct one, and here answer A is the correct one. That is a context here. I'm moving to the next one. In which state was the first emergency landing facility in the Northeast region inaugurated recently? First emergency landing facility in the Northeast region. Northeast region emergency landing. Emergency landing facility. So then options given Uttar Pradesh, Andhra Pradesh, Northeastern state అన్నాడు. అసలు ఇవి రెండు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావు. సో దాన్ని ఇక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్ రీజియన్ అన్నాడు కదా, సో నార్త్ ఈస్టర్న్ కాదు. సో ఇక్కడ ఇది నార్త్ ఈస్టర్న్ కాదు, ఇది నార్త్ ఈస్టర్న్ కాదు, నార్త్ ఈస్టర్న్ ఒకటే ఉంది. సింపుల్గా మనం హోల్డ్ చేయొచ్చు. సో అది ట్యాగ్ చేయడానికి ఈజీగా ఉన్న కంటెక్స్ట్ అనమాట మనకి. సో ఫోకస్ చేయాల్సిన పార్ట్. ఇలా కొన్ని ట్రిక్కీగా, అంటే కొంచెం ఆలోచించి హ్యాండిల్ చేసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా ఫోకస్ చేస్తే క్వశ్చన్ మనకి టర్న్ అయిపోతుంది. సెకండ్ తులిప్ గార్డెన్ మనం చెప్పుకున్నాం, అది రీసెంట్లీ సెకండ్ తులిప్ గార్డెన్. సెకండ్ తులిప్ గార్డెన్ అబ్జర్వ్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. యాక్చువల్గా అది ఉత్తరాఖండ్లో అనౌన్స్ చేశారు, ఫైనల్లీ షిఫ్టెడ్ టు హిమాచల్ ప్రదేశ్. ఫస్ట్ తులిప్ గార్డెన్ వచ్చేటప్పటికి దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దెన్ దట్ ఈస్ అంటే టూరిజంకి డెవలప్మెంట్ కోసం దీన్ని ఫోకస్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ న్యూస్లో ఉంది దేనికి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అటెండెన్స్ ఫర్ ఎమ్మెల్యేస్. యా, ఎమ్మెల్యేస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అటెండెన్స్ అనౌన్స్ చేసిన స్టేట్ అది, కాబట్టి అది ఫోకస్డ్. అది ఇక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఫస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఇంట్రడ్యూస్ చేశారు, దట్ ఈస్ అస్సాం. ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఎక్కడ అంటే లైక్ దిబ్రూగర్ డిస్టిక్లో, ఇట్స్ ఎట్ దిబ్రూగర్ డిస్ట్రిక్ట్, మోరాన్ బైపాస్లో దే ఇంట్రడ్యూస్ దిస్ పర్టికులర్ వన్ అనమాట. సో దెన్ లైక్ మనకి ఆర్మీ పీపుల్ కానీ లేదా సివిల్ ఏవియేషన్కి రిలేటెడ్గా ల్యాండింగ్ టేక్ ఆఫ్లు ఇవన్నీ సివిల్ ఏవియేషన్ అంతేకాకుండా ఏమైనా ఎమర్జెన్సీ కాంటెక్స్లో ఆర్మీ లాంటి సివిల్ ఏవియేషన్ ఇలాంటివి ల్యాండ్ అవ్వడానికి, టేక్ ఆఫ్ అవ్వడానికి, ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ కోసం దీన్ని దాదాపు 4.2 కిలోమీటర్ డ్యూయల్ యూజ్ ఎయిర్ స్ట్రిప్ అనమాట. డ్యూయల్ యూజ్ ఎయిర్ స్ట్రిప్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎయిర్ స్ట్రిప్ సో అండర్ NH-37 అండర్ పార్ట్ ఆఫ్ NH-37 అనమాట.
NH37లో భాగంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఆన్సర్ ఈజ్ కరెక్ట్ వన్. Moving to the next one. Which country recently launched the first national biobank? National biobank dedicated to the rare diseases. National biobank dedicated for what? Like it's rare diseases. Dedicated for rare diseases. Recently introduced in which of the following nations అంటున్నాడు? ఐర్లాండ్, ఐస్లాండ్, ఇండోనేషియా, అన్ని ఐ నేషన్స్ ఇచ్చాడు చూడండి. సో ఇట్స్ నాట్ ఇటలీ. రైట్ ఆన్సర్ ఈజ్ ఇండియా. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో రేర్ డిసీజెస్ అనమాట. లైక్ lysosomal storage disorders, lysosomal storage disorders, ఇలాంటివి అనమాట. ఎల్ఎస్డి అంటాం, ఎల్ఎస్డీస్ లాంటివి. సో అంతేకాకుండా ఈ సో దెన్ దిస్ పర్టికులర్ అంటే మనకి జీన్స్కి రిలేటెడ్గా జన్యుపరమైన అంటే జీన్స్కి రిలేటెడ్గా ఉండే డిసీజెస్ ఉంటాయి కదా, జీన్స్ రిలేటెడ్ ఇవి డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి కంట్రోల్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ బయోబ్యాంక్ని. ఇట్స్ అ ఫస్ట్ గవర్నమెంట్ సపోర్టెడ్ నేషనల్ బయోబ్యాంక్ అనమాట. ఫస్ట్ ఇస్ అ గవర్నమెంట్ సపోర్టెడ్ బయోబ్యాంక్. ఇది ఎఫ్ఆర్ఐజి చేత రన్ చేయబడుతుంది అనమాట. ఎఫ్ఆర్ఐజి ఇస్ అ ఫౌండేషన్ అనమాట. అహ్మదాబాద్కు చెందిన ఒక ఫౌండేషన్ ఇది. ఇస్ అ ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ జెనెటిక్స్ అండ్ ఎండోక్రినాలజీ. దిస్ ఇస్ ద వన్. ఫ్రిజ్ అనమాట. ఎఫ్ఆర్ఐజి ఇట్స్ అ ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ జెనెటిక్స్ అండ్ ఎండోక్రినాలజీ. ఈ ఎఫ్ఆర్ఐజి ద్వారా రన్ అవుతుంది అనమాట. ఇది అహ్మదాబాద్ బేస్డ్ వన్. ఈ బయోబ్యాంకులు దాదాపుగా మనకి 27కి పైగా అరుదైన మనకి జీన్స్కి రిలేటెడ్గా ఉన్న డిసీజెస్ని 27+ జీన్స్ రిలేటెడ్ డిసీజెస్, జీన్స్కి సంబంధించి అంటే వంశపారంపర్యంగా క్రోనిక్గా అనమాట. క్రానిక్ డిసీజెస్ అంటారు. క్రానిక్ డిసీజెస్ అనమాట. వంశపారంపర్యంగా ఫాదర్ నుంచి ఇలాంటి మదర్ నుంచి వచ్చేవన్నమాట. అలాంటి వాటిని ఏవేవైతే డిసీజెస్ ఉంటాయో వాటిల్లో ఆ డిసీజ్ యొక్క డిసీజ్ వచ్చిందా లేదా చెక్ చేయడానికి, నిర్ధారణకి, మరియు దానికి సంబంధించిన టెస్ట్ తర్వాత దానికి రిలేటెడ్గా ఉన్న ఏదైతే సర్జరీ లాంటివి ఏమైనా అవసరమైతే వాటిని ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ అ పాయింట్ హియర్. సో ఇండియా రీసెంట్లీ లాంచ్డ్ దిస్ ఫస్ట్ గవర్నమెంట్ సపోర్టెడ్ నేషనల్ బయోబ్యాంక్ ఫర్ రేర్ జెనెటిక్ డిసీజెస్ అనమాట. రేర్ జెనెటిక్ డిసీజెస్ కరెక్ట్ వన్. జెనెటిక్ డిసీజెస్ వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్డీస్ అనమాట. లైసోసోమాల్ స్టోరేజ్ disorders anta, LSDs anta. And this biobank run by the Ahmedabad based foundation for research in genetics and endocrinology, which is aimed to develop affordable diagnostics and treatment for more than 27 rare genetic disorders, genes or genetic disorders.
That is a point here. Moving to the next one. So Myanmar Motley was recently appointed as the Prime Minister of which country? Myanmar Motley was recently appointed as a Prime Minister of జాన్ బడోస్, రాజా బడోస్, కమల్ బడోస్, ఇవన్నీ కంట్రీస్ లేవు కదా. మియా బడోస్, బార్బడోస్ ఉంది మనకి. సో బార్బడోస్ ఉన్న కంట్రీ. ఆన్సర్ మనకి ఎగ్జిస్ట్ అయిన కంట్రీ బార్బడోస్. సో మియా అమర్ మోట్లే వాజ్ రీసెంట్లీ ఇన్ ఫిబ్రవరి మంత్ రీఎలెక్టెడ్ యాజ్ అ రీఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, రీఎలెక్టెడ్. సో హీఈస్ ఫ్రమ్ బార్బడోస్ లేబర్ పార్టీ. Barbados Labour Party won 30 seats, making a historic third consecutive term. Third consecutive term. Third consecutive term. And ఇక్కడ ఇప్పుడు ఫిమేల్ అనమాట, మేల్ కాదు, ఫిమేల్. బార్బడోస్ లేబర్ పార్టీ ఫిమేల్. సో మేల్ లాగా అనిపిస్తుంది, బట్ షీఈస్ ఫిమేల్ అనమాట. సో హర్ పార్టీ బార్బడోస్ లేబర్ పార్టీ, హర్ పార్టీ బార్బడోస్ లేబర్ పార్టీ. అండ్ షీ హ్యాస్ బీన్ ద ఫస్ట్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్. స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బార్బడోస్. బార్బడోస్ వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి 2000 అంటే 2018 తర్వాత ఫస్ట్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్ అనమాట బార్బడోస్. సో ఇలాగా మనకి న్యూస్లో స్పెషల్గా ఉన్న కంట్రీస్ వాటి అపాయింట్మెంట్ కింద దీన్ని కౌంట్ చేయాలి, మనం అపాయింట్మెంట్ కింద తీసుకోవాలి. సో కన్ఫామ్గా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాస్ అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో హర్ నేమ్ ఇస్ మియా అమర్ మోట్లే. మియా అమర్ మోట్లే, బార్బడోస్ అనమాట, బార్బడోస్. సో కన్ఫర్మ్గా ఫోకస్ చేయాల్సిన అపాయింట్మెంట్స్ ఇవి. ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్స్ కానీ ఎవరైనా కొత్త వాళ్ళు అపాయింట్ అయినప్పుడు దెర్ ఇస్ అ ఛాన్స్ టు గెట్ ఆస్క్. 90% అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి దెన్ వీ హ్యావ్ టు హ్యావ్ అనమాట. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్ హియర్. ఐ విల్ మేక్ ఎ మూవ్ టు ద నెక్స్ట్ వన్. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ వన్. వేర్ డిడ్ ద ప్రైమ్ మినిస్టర్ Narendra Modi recently launched the India AI Impact Expo. India Artificial Intelligence Impact Exporium. Expo means Exporium for the year 2026 అంటున్నా. 2026కి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. సో పనాజీ ఇచ్చాడు, పనాజీ గోవా ఒక ఆప్షన్, బెంగళూరు కర్ణాటక, చెన్నై తమిళనాడు, న్యూఢిల్లీ, అమరావతి ఆంధ్రప్రదేశ్, ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. సో కాంటెక్స్ట్ ఏంటి అంటే ఏమడుగుతున్నాడు అంటే ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ లాంచ్డ్ ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోరియం. సో అకార్డింగ్ టు ద అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద PMO, official announcement of Prime Minister office, the Prime Minister inaugurate the India AI Impact Expo 2026 at a Bharat Mandapam annamata. Bharat Mandapam మనకి న్యూఢిల్లీ కదా. ఆన్సర్ D is the correct one. So the expo will observe from February 16th to 20th annamata, along with India AI Impact Summit. Along with the India AI Impact Summit. Impact Summit. That is a point here we have. So which country recently banned WhatsApp services in their country అంటున్నాడు. వాట్సాప్ సర్వీసెస్. సో ఖతార్, పాకిస్తాన్, రొమేనియా, రష్యా అండ్ రువాండా.
రష్యా అండ్ రువాండా, ఇవి కంట్రీస్ ఇచ్చాడు. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ రీసెంట్లీ దెన్ the WhatsApp services are banned? వాట్సాప్ సర్వీసెస్ ఆర్ బ్యాండ్ అంటున్నాడు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రష్యా న్యూస్లో ఉంది మనకి ఇది. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. ఇక్కడ రష్యా రీసెంట్లీ బ్యాండ్ వాట్సాప్. ద రష్యన్ గవర్నమెంట్ ఈజ్ అక్యూజింగ్ వాట్సాప్ ఆఫ్ నాట్ కంప్లయింగ్ విత్ ద లోకల్ లాస్. రీజన్ ఏంటి అంటే విచ్ ఈస్ నాట్ కంప్లయింగ్ విత్ ద లోకల్, ద గవర్నమెంట్స్ లోకల్ లాస్ అనమాట. అండ్ వాట్సాప్ ఈజ్ ఆల్రెడీ బ్యాండ్ ఇన్ మెనీ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్. రష్యా హ్యాస్ నౌ జాయిన్డ్ ద లిస్ట్ అనమాట. చాలా కంట్రీస్లో దీన్ని బ్యాన్ చేశారు. దానిలో మనకి యూరోపియన్ నేషన్స్ చాలా ఉన్నాయి, వాటిల్లో రష్యా కూడా ఒకటి అనమాట. సో రష్యా రీజన్ ఏంటి అంటే విచ్ ఈస్ నాట్ కంప్లయింగ్ విత్ ద గవర్నమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అప్ చేయకపోవడం అనమాట మెయిన్ రీజన్గా హైలైట్ చేస్తున్న కాంటెక్స్ట్ అదనమాట. దట్ ఈస్ అ పాయింట్ హియర్ వీ హ్యావ్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The FIPPI Award 2025 for Oil and Gas Production, a Company of the Year was given to which brand అంటున్నాడు? Gas, GAS, Indian, HCL, OIL, HP అంటున్నాడు. సో దెన్ దట్ ఈస్ గివెన్ టు ద ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ honored with the FIPPI award, FIPI, a FIPPI award. This FIPPI award for the year 2025, more than 1 million tons production. That is a production based on the production. This particular company has got this award anamata. So the reason is that 1 million tons of ton oil exploration, oil explore చేసినందుకు then this particular brand has got this particular award anamata. The award recognizes the company's strong performance and contribution to the India's energy sector. It emphasizes is a specialty or a special role in the production of oil and gas production in India. That is a context anamata. Answer D is the correct one. D is the correct one. So these are the MCQs for the day. We will meet in tomorrow's session with more and more MCQs. Thank you and good day.